నమస్కారం. రామాయణం అనగానే మనకు శ్రీరాముడు, సీతమ్మ, హనుమంతుడు ఎంతలా గుర్తుకు వస్తారో అలాగే మన మదిలో మెదిలే మరో అద్భుతం పుష్పక విమానం. కాని మీలో ఎప్పుడైనా ఈ ప్రశ్న కలిగిందా? రావణుడిని సంహరించిన తర్వాత రాముడు ఆ పుష్పక విమానాన్ని ఏం చేశాడు? ఈరోజు మనం కొత్తగా నిర్మించిన అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పుష్పక విమానం కోసం ఎందుకు వెతకకూడదో తెలుసుకుందాం. వీటీవీ ప్రపంచానికి స్వాగతం. పదండి, రహస్యాన్ని ఛేదిద్దాం. అసలు ఈ పుష్పక విమానం ఎవరిది? విశ్వకర్మ దీనిని బ్రహ్మదేవుని కోసం ప్రత్యేకంగా తయారుచేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు దానిని ధనవంతుడైన కుబేరుడికి బహుమతిగా ఇచ్చాడు. కాని కుబేరుడిపై దాడి చేసిన రావణాసురుడు ఆ పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు లంక నుండి అయోధ్యకు చేరుకోవాల్సి వచ్చింది. 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తయిన తర్వాత ఒక్కరోజు ఆలస్యమైనా తాను ప్రాణత్యాగం చేస్తానని తమ్ముడు భరతుడు శపథం చేశాడు. కాబట్టి రాముడు అత్యంత వేగంగా అయోధ్యకు చేరుకోవాలి. అప్పుడు విభీషణుడు ఈ పుష్పక విమానాన్ని శ్రీరాముని వద్దకు తెచ్చాడు. దానిపై బయలుదేరి కిష్కింధ, భరద్వాజ ఆశ్రమం, నందిగ్రామాల మీదుగా రాముడు అయోధ్య చేరుకున్నాడు. ఇక్కడే మనం శ్రీరాముని ధర్మాన్ని, గొప్పదనాన్ని గమనించాలి. తన భార్యను అపహరించిన వాడిని వదిలిపెట్టకుండా పోరాడి తిరిగి తీసుకొచ్చిన రాముడు తనది కాని వస్తువును ఏనాడూ ఆశించలేదు. రావణుడిపై విజయం సాధించినందున పుష్పక విమానం ఇకపై తనదేనని రాముడు ఎప్పుడూ భావించలేదు. అయోధ్య చేరుకున్న వెంటనే శ్రీరాముడు ఆ విమానంతో ఇలా అన్నాడు: పుష్పకమా, నీవింకా కుబేరుని దగ్గరికే వెళ్లి ఆయనను సేవించు. నీవు వెళ్ళుటకై నేను అనుమతించుచున్నాను. ఈ విషయం వాల్మీకి రామాయణం యుద్ధకాండలో స్పష్టంగా చెప్పబడింది. రాముని ఆజ్ఞతో ఆ విమానం ఉత్తర దిశగా కుబేర భవనానికి వెళ్ళిపోయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఉత్తరకాండ ప్రకారం ఆ తర్వాత కుబేరుడు ఎదిరింపరాని రావణుడిని వధించినందున వాస్తవముగా నాటినుండి ఆ స్వామియే నీకు యజమాని అని చెప్పి పుష్పకాన్ని మళ్లీ రాముని వద్దకే పంపాడు. అయినా సరే రాముడు దానిని తన వద్ద ఉంచుకోలేదు. కుబేరుని అనుమతితో వచ్చిన ఆ విమానాన్ని పూజించి, ఇక నీవు వెళ్లవచ్చు, నేను స్మరించినంతనే మరల ఇక్కడికిరా, అప్పటివరకు అన్ని దిశలలో యథేచ్ఛగా సంచరించు అని చెప్పాడు. అట్లే అని చెప్పి ఆ విమానం తనకు ఇష్టమైన దిశకు వెళ్ళిపోయింది. కాబట్టి చూశారుగా, శ్రీరాముడు తనది కాని దేనినీ ఆశించలేదు. అందుకే మీరు కొత్తగా నిర్మించిన అయోధ్యాధాంలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు అక్కడ పుష్పక విమానం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వెతకకండి. ఎందుకంటే అదిప్పుడు అయోధ్యలో లేదు. శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తోంది. రామాయణంలోని ఈ అద్భుతమైన విషయం మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఆగండి, మా ఛానల్ పేరు మీకు తెలుసు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ us. Please like and share our videos. Don't forget to activate the bell button. Thank you.